Welcome to Chandan Logics. We will discuss the indexes and report of the what? So December 2020. December 2020. Now first one is the what? First important is the what? Here the what? So report is the what? Global wage. So the global wage report 2021. The wages and the what? Minimum wages in the time of the what? COVID-19 times. So now here we need to concentrate on the what? So రిపోర్ట్లో ఏముంది దాంట్లో తొక్కుందా అవన్నీ మనకు అవసరం లేదు. సో ఎగ్జామ్ పర్పస్లో ఈ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేశారనేది అవసరం మనకి. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుంది మనకి? జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది కదా హెడ్ క్వార్టర్. సో దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో విచ్ వాజ్ లొకేటెడ్ ఇన్ ద వాట్? జెనీవా స్విట్జర్లాండ్. సో వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది ఈ రిపోర్ట్ని. ఎవ్రీ ఇయర్ పబ్లిష్ చేస్తారు, ఇది కొత్తమేం కాదు. ఎవ్రీ ఇయర్ సో ప్రపంచంలో వేజెస్ సాలరీస్ ఎలా ఉన్నాయనేది రిపోర్ట్ అనేది ఎవ్రీ ఇయర్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. దాని పేరు ఏంటిది? గ్లోబల్ వేజ్ రిపోర్ట్ 2020-21. సో దిస్ వాజ్ రిపోర్ట్ పబ్లిష్డ్. సో COVID-19 టైంలో లో పెయిడ్ వర్కర్స్ అట హుమెన్ హిట్స్ మోస్ట్ బై ద వాట్? COVID-19. సో అని చెప్తుంది ఈ రిపోర్ట్ అనేది. సో కాబట్టి ఆ రిపోర్ట్లో ఏముంది కాదు, రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేశారనేది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి ఫార్చ్యూన్స్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2020. దట్ ఇండియాస్ వాట్? India's Shantanu Narayan is ranked the what? 8th and the Ajay Banga is ranked 9th and Elon Musk is the top of the what? Right. సో ఇండియా నుంచి చూస్తే మనకి ఇక్కడ టెస్లా అండ్ స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి CEO ఎవరైతున్నారో ఎలాన్ మస్క్. ఇప్పుడు ఇది టెస్లా కంపెనీ కానీ స్పేస్ ఎక్స్ ఏజెన్సీ కానీ చాలా టాప్ ఇప్పుడు. సో అతను ప్రపంచంలో ఏమున్నాడంటే సో దట్ ఫార్చ్యూన్స్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2020. సో ఏ మ్యాగజైన్ వాళ్ళు? ఫార్చ్యూన్స్. సో ఫార్చ్యూన్స్ మ్యాగజైన్స్ యొక్క రిచెస్ట్ పర్సన్స్ కాదు, రిచెస్ట్ పర్సన్స్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. ఎవరేంటిది? బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గురించి మాట్లాడుతున్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ ద వాట్? బిజినెస్. ఎక్కువ మొత్తంలో ఎవరు బిజినెస్ని బాగా డెవలప్మెంట్ చేశారు 2020 ఇయర్లో అని చూసుకుంటే ఫార్చ్యూన్స్ మ్యాగజైన్ ప్రకారం సో ఫస్ట్ ర్యాంక్లో ఎవరున్నారు? ఎలాన్ మస్క్. సో దట్ ఇస్ వాట్? టెస్లా యొక్క CEO. ఇండియా నుంచి ఎవరున్నారు టాప్లో? సో ఇండియా నుంచి టాప్ ర్యాంక్ ఎంత? 8th ర్యాంక్. ఎవరు? శాంతను నారాయణ్ అడోబ్ CEO మనకి టాప్ ర్యాంక్లో ఉన్నాడు, 8th ప్లేస్లో ఉంటే సో ప్రపంచంలో ఎలాన్ మస్క్ టెస్లా అనేది మనకి 8th ప్లేస్లో ఉన్నాడు. ఎవరి నివేదిక ప్రకారం, ఎవరి రిపోర్ట్ ప్రకారం? ఫార్చ్యూన్స్. దేనిది? ఫార్చ్యూన్స్ యొక్క ఏంటిది అది? బిజినెస్ పర్సన్ ఆఫ్ ద వాట్ ఇయర్. బిజినెస్ పర్సన్ ఆఫ్ ద వాట్ ఇయర్. నెక్స్ట్ వచ్చేసి అంత December 22 నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ దట్ జర్మన్ వాచ్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఈ జర్మన్ వాచ్ అనేది మనకి ఒక డాటాని రిలీజ్ చేయడం జరిగింది. దేని గురించి? క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంది. ఏ ఆర్గనైజేషన్? జర్మన్ వాచ్ అనేది NGO నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనేది ఎవ్రీ ఇయర్ మనకి రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్. జర్మన్ వాచ్ అనే ఆర్గనైజేషన్ దేన్ని? సో క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఏంటిది? క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో ఇండియా అనేది ప్రతి ఇయర్ మనకి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ టాప్ 10లో ఉంటుంది మనకి ఇండియా అనేది. సో టాప్ 10లో ఉంటుంది ఎవ్రీ ఇయర్. గత 4 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ ఇండియా అనేది టాప్ 10లో ఉంటుంది. దాదాపు మొత్తం 57 కంట్రీస్ని తీసుకొని మనకి రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. టోటల్ దే హ్యావ్ టేకెన్ ద వాట్? 57 కంట్రీస్. సో ఆ 57 కంట్రీస్లో చూస్తే ఇండియా ర్యాంక్ ఎంత ఉంది? క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లోపల ఏముంది మనకి? ఇండియా ర్యాంక్ అనేది ఏది ఉంది? సో 10th ర్యాంక్లో ఉంటే అసలు హైయెస్ట్ ర్యాంక్ ఏది? 4th. అయితే మరి ఫస్ట్ ర్యాంక్ ఎవరున్నారు, సెకండ్ ర్యాంక్ ఎవరున్నారో, థర్డ్ ర్యాంక్ ఎవరున్నారని డౌట్ వస్తుంది. ఈ ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ ర్యాంక్లో ఎవరు లేరు. ఎందుకు లేరంటే ఎవరు కూడా క్వాలిఫై అవ్వలేదు. అంటే వాళ్ళు పెట్టిన పారామీటర్స్ ఎవరైతే ఉన్నారో జర్మన్ వాచ్ ఆర్గనైజేషన్స్ పెట్టిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ ప్రకారం ఎవరు క్వాలిఫై కాలేదు. ఫస్ట్ ర్యాంక్ కానీ సెకండ్ ర్యాంక్కి కానీ థర్డ్ ర్యాంక్కి కానీ. హైయెస్ట్ ర్యాంక్ ఏంటంటే 4th. ఎవరున్నారు మళ్ళీ? స్వీడన్ అనేది ఉంది 4th మనకి 74 మార్క్స్ తోటి. ఇండియా అనేది 63 మార్క్స్ తోటి 63.9 తోటి 10th ప్లేస్లో ఉంది. దేంట్లో? సో క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. దేంట్లో? క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. దెర్ ఇస్ నో కంట్రీస్ ఫర్ ఇన్ ద వాట్? టాప్ 3 పొజిషన్స్. హైయెస్ట్ పొజిషన్ ఎవరు? 4th ర్యాంకే. ఎవరు? స్వీడన్. దేంట్లో? క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. దేంట్లో? క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో. ఇండియా ర్యాంక్ ఎంతమ్మా? 10th ర్యాంక్. సో 1, 2, 3 ఏంటిది? ఖాళీ. నెక్స్ట్ ఎవరున్నారు? 4th ఉన్నారు. ఎవరున్నారు? స్వీడన్. IIT బాంబే రిలీజ్ ద వాట్? అర్బన్ క్వాలిటీ ఇండెక్స్ 2020. సో అర్బన్ ఏరియాస్లో ఎట్లా ఉంది క్వాలిటీ అనేది? ముంబై అనేది టాప్ పొజిషన్లో ఉంటే మనకి పాట్నా అనేది ఏముంది? లాస్ట్ పొజిషన్లో ఉంది. అర్బన్ ఏరియాస్లో పొల్యూషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయని కనుక మెజర్ చేస్తే అర్బన్ ఏరియాస్లో సో ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయని మెజర్ చేస్తే ముంబై అనేది టాప్ ప్లేస్లో ఉంటే పాట్నా అనేది దేంట్లో ఉంది? లాస్ట్ ర్యాంక్లో ఉంది మనకి. సో దట్ ఈస్ వాట్? సో ముంబై ఆఫర్స్ ద వాట్? హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద వాట్? లైఫ్. అండ్ చెన్నై ట్రీట్స్ ఇట్స్ యాజ్ వాట్? ఉమెన్స్ బెస్ట్. ఉమెన్స్కి సంబంధించి పారామీటర్స్ ఎక్కడ బెటర్గా ఉన్నాయి? చెన్నైలో ఉమెన్కి సంబంధించి చాలా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉందని చెప్తుంది ఈ IIT బాంబే వాళ్ళు చేసినటువంటి సర్వే. బేసిక్ కమ్యూనిటీస్ ప్రకారం హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయట? పూణేలో. ఎకనామిక్ డెవలప్మెంట్ అయితే ముంబైలో. సేఫ్టీ అయితే కోల్కతాలో. ట్రాన్స్పోర్టేషన్ యాక్సెస్ అయితే సో ఢిల్లీలో.
ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అయితే ముంబైలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే కోల్కతాలో, జెండర్ రోల్ ఉమెన్కి సంబంధించి బెటర్ ప్లేస్ ఏదని చెప్తుంది చెన్నై. సో అలా ఓవరాల్గా అయితే బెస్ట్ ప్లేస్ ఏంటిది ముంబై. ఓవరాల్గా బెస్ట్ ప్లేస్ ముంబై అయితే మనకి ఓవరాల్గా లీస్ట్ వరస్ట్గా ఏది ఉంది మనకి పాట్నా అనేది ఉంది. చూడండి ఇక్కడ పాట్నానే, ఇక్కడ పాట్నానే, ఇక్కడ పాట్నానే, లీస్ట్ ఇక్కడ పాట్నానే, ఇక్కడ పాట్నానే, ఓవరాల్గా కూడా పాట్నానే లీస్ట్ ప్లేస్లో ఉంది. అంటే ఏం డెవలప్మెంట్ లేదనమాట ఇండియాలో ఉన్నటువంటి దాదాపు. సో ఇలా సిటీస్ని తీసుకొని మనకి సర్వే చేయడం జరిగింది ఎవరు. సో దట్ ఈస్ ఇండియాస్ అండ్ చెన్నై. సో దట్ ఇస్ బెస్ట్ క్వాలిటీ ఎవరు, ఐఐటి బాంబే వాళ్ళు తీసుకొని చేయడం జరిగింది. దీంట్లో ఓవరాల్గా హైయెస్ట్ అర్బన్ ఏరియాస్లో హైయెస్ట్ బెస్ట్ క్వాలిటీస్ ఇస్తున్న సిటీ ముంబై అయితే, ఉమెన్కి మంచి క్వాలిటీస్ ఉన్న సిటీ అది చెన్నై అయితే, వరెస్ట్ క్వాలిటీస్ అన్నిట్లలో వరెస్ట్గా ఏముంది మనకి పట్నానే ఉంది ఓవరాల్గా కూడా. సో పట్నా అనేది చాలా వరెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద వర్డ్ లైఫ్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఎవరి రిపోర్ట్ ప్రకారం, ఐఐటి బాంబే ప్రకారం. ఓకే, ఇవి India dropped the world 2 positions in the world. So emerging market outlook index, energy transition in the world climate. So బ్లూంబెర్గ్ అనే ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఇండియా ఏమంటున్నాడు, క్లైమేట్ స్కోప్ 2020 ర్యాంకింగ్స్ ఏమంటున్నాడు, క్లైమేట్ స్కోప్స్ ఇండియా ర్యాంక్స్ అవార్డ్, ఇండియా డ్రాప్ టు 2 ర్యాంక్స్ అండ్ చిలీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందంటున్నారు. ఇండియా అనేది 2 పొజిషన్లు అనేది సో తగ్గిపోయిందని చెప్తున్నాడు. సారీ ఏదో నాకు కొంచెం మిస్ప్రొనౌన్సియేషన్ అయింది. ఇండియా అనేది 2 పొజిషన్స్ని డ్రాప్ అయిపోయింది. సో డ్రాప్ అయ్యి ఇండియా ర్యాంక్ అనేది తగ్గిపోయింది. చిలీ అనేది ఏముంది మనకి ఫస్ట్ ప్లేస్లో అనేది చిలీ అనేది ఉంది. ఎవరి నివేదిక ప్రకారం, బ్లూంబెర్గ్ వాళ్ళు ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం. దేనికి సంబంధించిన బ్లూంబెర్గ్ వాళ్ళు దేనికి ఇచ్చారు రిపోర్ట్, అకార్డింగ్ టు ద కూడా క్లైమేట్ స్కోప్ సర్వే, దట్ ఈస్ వాట్ అకార్డింగ్ టు ద వాట్ క్లైమేట్ స్కోప్ సర్వే, దట్ ఈస్ ద వాట్ చిలీ గ్రాబ్స్ ద వాట్ టాప్ పొజిషన్. దేనికి సంబంధించి క్లైమేట్ స్కోప్ అంటే క్లైమేట్కి సంబంధించి ఎలా చర్యలు తీసుకుంటున్నారు దేనికి సంబంధించి అనేది. సో ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంటే చిలీ అనేది ఏముంది మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది. దిస్ ఈజ్ ద 9th ఇయర్ ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరిగింది. క్లైమేట్ స్కోప్ అనేది బ్లూంబెర్గ్ ఆర్గనైజేషన్. థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు, బ్రెజిల్ అనేది ఉంది, క్లైమేట్ స్కోప్ ఇండెక్స్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి, క్లైమేట్ స్కోప్ ఇండెక్స్. నెక్స్ట్ వచ్చేసి సో ఫండమెంటల్స్ ఫస్ట్ యూనివర్సల్ వాటర్, శానిటేషన్, హైజీన్ సర్వీసెస్ ఇన్ ద వాట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్, సేఫ్ క్వాలిటీ అని ఇంత పెద్ద అక్షరాలు ఉన్నాయి, పెద్ద అక్షరాలతో రాశారు. సో ఆల్మోస్ట్ 2 బిలియన్ పీపుల్ విల్ డిపెండ్స్ అపాన్ ద వాట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ వితౌట్ బేసిక్ కమ్యూనిటీ, వితౌట్ బేసిక్ వాటర్ సర్వీసెస్ అని ఈ రిపోర్ట్ చెప్తుంది. ఏదైతే రిపోర్ట్ యూనిసెఫ్ వాళ్ళు పబ్లిష్ చేశారో 2 బిలియన్ పీపుల్ అనే వాళ్ళు వాటర్ లేకుండా బతకాల్సి వస్తుంది రాబోయే రోజులని. సో ఇదొక అంచనా అన్నమాట. ఓకే, సో globally 1 in 4 healthcare facilities have the what no water services, 1 in 3 does not have the what access to the what handy hygienic care, and 1 in the 10 is not having the what sanitation services, 1 in the 3 does not having the what segregate water safety. ఇవన్నీ కూడా ప్రపంచంలో సఫర్ అవుతున్నటువంటి ప్రాబ్లంలు యాజ్ ఫర్ ద వాట్ ఇన్వెస్ట్, దట్ ఇస్ వాట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ యూనిసెఫ్ ఇద్దరు కలిసి రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఫండమెంటల్స్ ఫస్ట్ యూనివర్సల్ వాటర్, శానిటేషన్, హైజెనిక్ రిపోర్ట్, వాష్ రిపోర్ట్. వి కాల్ ఇట్ ఈస్ వాట్ వాష్ రిపోర్ట్. నీతి ఆయోగ్ రిలీజ్ ద వాట్ విజన్ డాక్యుమెంట్ ఆఫ్ ద 2025 అండ్ పబ్లిక్ హెల్త్ సర్విలెన్స్ ఇన్ ఇండియా. సో ఈ డాక్యుమెంట్లో ఏముందనేది మనకి ఇంకా పూర్తిగా తెలియదు, కానీ మనకి ఎగ్జామ్ పర్పస్లో ఏంటిదంటే ఈ డాక్యుమెంట్స్ ఎవరు రిలీజ్ చేశారని అడుగుతాడు, అది గుర్తుపెట్టుకోవాలా. సో ఇండియా విజన్, సో దట్ ఇస్ ద నీతి ఆయోగ్ రిలీజ్ ద వాట్ విజన్ 2025 పబ్లిక్ హెల్త్ సర్విలెన్స్ ఇన్ ఇండియా. సో విజన్ 25 పబ్లిక్ హెల్త్ సర్విలెన్స్ ఇన్ ఇండియా. సో ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది ఎవరు, నీతి ఆయోగ్. మన ఇండియాకి సంబంధించిన పబ్లిక్ హెల్త్ సర్విలెన్స్ ఇన్ ఇండియా, రాబోయే రోజులలో ఇండియా యొక్క హెల్త్ సెక్టర్ ఎలా ఉండబోతుందన్న దానికి సంబంధించింది. సో విజన్ 2035 which was released by the what Niti Ayog. And next is India to have the what 350 millions of the what 5G connections by the what 2023 నాటికి. 2021లో మనకి ఇండియాలో 5G నెట్వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఇయర్లో. సో ఈ ఇయర్లో 2021లో మనకి 5G నెట్వర్క్ అనేది ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఆ లెక్కన చూస్తే ఇండియాలో 2026 నాటికి సో మొత్తం ఇండియాలో 5G నెట్వర్కే ఉంటుందని ఒక అంచనా. ఎంతమంది అట, దాదాపు మనకి 350 millions of the what 5G connections by the what 2026. The India to surpass the what 350 millions of the what 5G connections by the what 2023. Okay, as per the report published by the what Ericsson Mobile Report 2020. Ericsson Mobile Report 2020. And India ranks the what 111 out of the what 162 countries in the what Human Freedom Index. Then Human Freedom Index. So a global measurement, the Human Freedom Index is the global measure for the what personal freedom, civil freedom, economic freedom
అండ్ ద 6th annual report released by the what Cato Institute of the United States and the Fraser Institute in the what Canada. సో ఇద్దరు కలిసి ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇండియాలో ఒక మనిషికి ఎంత ఫ్రీడమ్ ఉందని చేస్తే మన మనిషి ఫ్రీడానికి ఇండియాలో ఏం పెట్టారు, పంగనామాలు పెట్టారు. అంటే 111. సో మన ఫ్రీడానికి ఏముంది, పంగనామం, ఫ్రీడమ్ లేదనమాట, అట్లా గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ వాట్ 111. సో మనకి ఇండియాలో అవుట్ ఆఫ్ ద వాట్, సో హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత, పంగనామాలు. మనకు ఫ్రీడమ్ లేదని, మన ఫ్రీడానికి పంగనామాలు పెట్టారని చెప్పేసి. సో ఓవరాల్ స్కోర్ ఈజ్ ద వాట్ 111 అవుట్ ఆఫ్ ద వాట్ 162 కంట్రీస్. బట్ ద న్యూజిలాండ్ ఈజ్ ద స్టాండింగ్ ద వాట్ టాప్ ఇన్ ద వాట్ ఇండెక్స్ ఆఫ్ ద వాట్. ఎక్కువ మొత్తంలో ఫ్రీడమ్ ఉన్న కంట్రీ ఏంటిది, న్యూజిలాండ్. అంటే వాళ్ళు ఇష్టం ఉన్న చేయడానికి అవకాశం ఉందని ఆ దేశంలో. మన దేశంలో పర్సనల్ ఫ్రీడమ్ లేదు, సివిల్ ఫ్రీడమ్ లేదు, ఎకనామిక్ ఫ్రీడమ్ లేదు. సో కాబట్టి అందుకోసం పంగనామాలు పెట్టినారు. టాప్ ఎకనామిక్ ఫ్రీడమ్, హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్లో టాప్ ఎవరు ఉన్నారు, న్యూజిలాండ్ ఉంది మనకి. ఓకే, నెక్స్ట్ ఇండియా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 63వ ర్యాంక్కి వెళ్ళిపోయాం మనం. ఇండియా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మరి భారతదేశంలో మనకి బిజినెస్ స్టార్ట్ చేయడానికి కోసం ఏ కంట్రీ ఈజీ అంటే పర్మిషన్స్ ఈజీగా రావడానికి అవకాశం ఉందా లేదన్న బేసిస్ పైన మనకి తీస్తూ ఉంటారు. ఇది ఏంటిది, ఈ రిపోర్ట్ అనేది ఎవరు, వరల్డ్ బ్యాంక్ ప్రిపేర్ చేస్తుంటుంది ఈ రిపోర్ట్ అనేది. యాక్చువల్లీ ఇది ఓల్డ్ రిపోర్టే, ఇప్పుడు ఎందుకు న్యూస్లో వచ్చిందంటే కొన్ని కంట్రీస్ ఏం చేశాయంటే అబ్జెక్షన్ తెలిపాయి. ఏమని, మా దేశంలో ఉన్నటువంటి మెజర్స్ని మీరు సరిగ్గా అనాలిసిస్ చేయలేదు, మాకు తప్పు ర్యాంకింగ్ ఇచ్చారని అబ్జెక్షన్స్ తెలిపాయి. అందుకోసం మళ్ళీ వెరిఫై చేసి మళ్ళీ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఇండియా చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ అనేది మనకి ఎవరు రిలీజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్, ఇది వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంటే ఇండియా అనేది 63వ ర్యాంక్లో ఉంది. ఫస్ట్ ర్యాంక్లో ఎవరు ఉన్నారు, మళ్ళీ న్యూజిలాండ్ 71 స్కోర్ తోటి, ఇండియా అనేది 63లో 86.8 స్కోర్ తోటి న్యూజిలాండ్ అనేది మనకి ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఓకే, సో దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద వాట్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇండియా అనేది ఎక్కడ ఉంది, 63వ ర్యాంక్లో ఉంది. సో ఫస్ట్ ర్యాంక్లో ఎవరున్నారు మనకి, న్యూజిలాండ్. ఫస్ట్ ర్యాంక్లో ఎవరున్నారు, న్యూజిలాండ్. ఈఓడిబి అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సర్వే, దట్ ఈస్ రిలీజ్డ్ బై ద వాట్ వరల్డ్ బ్యాంక్ ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ పేరు ఏంటిదంటే ఏషియన్ వాటర్ డెవలప్మెంట్ అవుట్లుక్ 2020 అండ్ వాటర్ సెక్యూరిటీ అక్రాస్ ద ఏషియా పసిఫిక్ అనే ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్ ప్రకారం 2.1 బిలియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడెక్వేట్ వాటర్ సప్లై లేక బాధపడతారని చెప్తుంది యాక్చువల్గా. కానీ అందుకోసం ఇది ఏంటంటే ఏషియన్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారని అడగడానికి అవకాశం ఉంది. దీన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది రిలీజ్ చేసింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడుంది మనకి, మనీలా, ఫిలిప్పైన్స్లో ఉంది. వీళ్ళు రిలీజ్ చేశారు. కానీ జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్, చిన్న క్వశ్చన్స్, సిల్లీ క్వశ్చన్స్ అయినా మనం తప్పు పెడుతుంటాం. ఇది వాటర్ కదా, బ్యాంక్ ఎందుకు రిలీజ్ చేస్తుంది, ఇట్లాంటి అన్ని 1,15,00,000 డౌట్స్ అనేది మన లోపల బ్రెయిన్లో సైతాన్ ఉంటుంది కదా, తిరుగుతూ ఉంటుంది మనకి. సో కాబట్టి ఏషియా వాటర్ డెవలప్మెంట్ అవుట్లుక్ 2020 ఎవరు రిలీజ్ చేశారు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా, సో క్లియర్గా ఏషియన్ వాటర్ డెవలప్మెంట్ అవుట్లుక్, దట్ ఈస్ ద ఏషియన్ వాటర్ డెవలప్మెంట్ అవుట్లుక్. దిస్ రిపోర్ట్ వాజ్ రిలీజ్డ్ బై ద వాట్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇండియా ర్యాంక్స్ ద వాట్ 20 ఇన్ ద వాట్ నేచర్ ఇండెక్స్ ఆఫ్ ద వాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఏవైతే పేపర్స్, పబ్లికేషన్స్ ఉంటాయో ఆ పబ్లికేషన్స్ అనేటివి ఇండియా నుంచి కూడా చాలా వరకు పబ్లిష్ అయినాయి. అంటే మనం రీసెర్చ్ అంటే ఈ స్టార్టప్స్ ఉంటాయి కదా, అన్ని స్టార్టప్స్ అన్ని అవే చేస్తున్నారు కదా, వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మన ఇండియా నుంచి పబ్లిష్ అయినటువంటి పేపర్స్ని కనుక పరిశీలిస్తే ఆ పబ్లిష్ అయిన పేపర్స్ ప్రకారం ఇండియా చూస్తే టాప్ 25 కంట్రీస్లో ఇండియా అనేది 28th ర్యాంక్లో ఉంది. దేంట్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి పబ్లిష్డ్ పేపర్స్ ప్రకారం చూస్తే ఆ పబ్లిష్డ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చైనా అనేది టాప్ ర్యాంక్లో ఉంది. సో ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి పేపర్స్ పబ్లిష్ అయిన దాంట్లో ఈ చైనా అనేది టాప్ ర్యాంక్లో ఉంటే ఇండియా అనేది 28th ర్యాంక్లో ఉంది. ఇన్ కేస్ ఆఫ్ ద వాట్ పబ్లికేషన్ ఆఫ్ ద వాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పబ్లికేషన్స్, చైనా ఈజ్ వాట్ టాప్ ఆఫ్ ద ర్యాంక్, ఇండియా ఈజ్ వాట్ 20 అవుట్ ఆఫ్ ద వాట్ 25 కంట్రీస్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇండియా స్లిప్స్ టు ద వాట్, సో 129 టు ద వాట్ 131. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రతిసారి ఎవరు రిలీజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్. సో దట్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది, ఇది న్యూయార్క్లో ఉంది. సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంటల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఇస్ వాట్ న్యూయార్క్. వీళ్ళు ఈ ఇండెక్స్ ఎవ్రీ ఇయర్ ప్రిపేర్ చేస్తారు. ఈ ఇయర్ యొక్క రిపోర్ట్ పేరు ఏంటిది, ద నెక్స్ట్ ఫ్రంటియర్ అండ్ ద వాట్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ద వాట్ ఆంథ్రోపోసీన్ అనేది ఈ యొక్క ఆ రిపోర్ట్ యొక్క నేమ్, ద నేమ్ ఆఫ్ ద వాట్ రిపోర్ట్. సో దీని ప్రకారం
ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే లాస్ట్ ఇయర్ ఇండియా అనేది 129 ఉంటే ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా అనేది 131 ర్యాంకింగ్ పడిపోవడం జరిగింది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020 ప్రకారం మనకి దీంట్లో 3 పారామీటర్స్ తీసుకుంటారు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉంది, ఎడ్యుకేషన్ ఎంత ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉందన్న పారామీటర్స్ పైన ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దాన్నే మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం. ఎవరు యుఎన్డిపి ప్రిపేర్ చేస్తుంటే ఇండియా అనేది 131 ర్యాంక్స్ పడిపోయింది విత్ ద స్కోర్ ఆఫ్ ద వాట్ 0.65. ఫస్ట్ ర్యాంక్లో ఎవరు ఉన్నారు మనకి నార్వే అనేది మొదటి ర్యాంక్లో ఉంది 0.599 స్కోర్ తోటి. సో దట్ ఈస్ వాట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆఫ్ ద వాట్ 2020. సో పొజిషన్స్ ఇండియా అనేది 2 పొజిషన్స్ పెరిగిపోయింది. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలా. మన ఇండియా అనేది 0.625 కేటగిరీ కాబట్టి ఇండియా ఎస్డిఏ వాళ్ళు ఈ రేంజ్ మీడియం డెవలప్మెంట్ కంట్రీ అనమాట. ఇండియా మరీ హైలీ డెవలప్డ్ కాదు, మరి ఇండియా లో డెవలప్డ్ కంట్రీ కాదు, మీడియం డెవలప్మెంట్ కేటగిరీలో అనేది ఇండియా అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ర్యాంక్స్ అనేది ఇంపార్టెంట్. 131, నార్వే అనేది 0.57. కొన్ని ఎగ్జామ్లలో ఏంటిదంటే దీని స్కోర్ కూడా అడుగుతాడు 0.645. ఓకే, ఇండియా టాప్ ద వాట్ ఏషియాస్ బ్రైబరీ. సో ఇక ఏషియా. సో ఎవరు రిలీజ్ చేశారు ఈ రిపోర్ట్? ద గ్లోబల్ కరప్షన్ బ్యారోమీటర్ ఇన్ ఏషియా 2020 రిపోర్ట్ ప్రకారం. ఓకే, సో ఆ రిపోర్ట్ ప్రకారం సో చూస్తే ఏషియా కాంటినెంట్లోనే ఎక్కువ మొత్తంలో లంచాలు తీసుకునే దాంట్లో భారతదేశం మొదటి ప్లేస్లో ఉంది. ఇండియా హ్యాస్ ద వాట్ హైయెస్ట్ బ్రైబరీ రేట్ ఆఫ్ ద వాట్ 39% ఇన్ ద వాట్ ఏషియా కాంటినెంట్లోనే హైయెస్ట్ బ్రైబరీ ఉందట. ఓకే, దట్ ఈస్ ద వాట్ హైయెస్ట్ రేట్ ఆఫ్ ద పీపుల్ 46% who use the word personal connection to access the what పబ్లిక్ సర్వీసెస్. 46% మంది లంచాలు ఇచ్చుకునే పని చేయించుకుంటున్నారు ఇండియాలో. ఓకే, సో ఇండియా రికార్డ్ ద వాట్ హైయెస్ట్ బ్రైబరీ ఇన్ ద వాట్ ఏషియా అకార్డింగ్ టు ద వాట్ గ్లోబల్ కరప్షన్ బ్యారోమీటర్ ఏషియా. And India recorded the what largest reductions in the what malaria cases in the what Southeast Asia between the what 2009 నుంచి the what 2000. ఎవరి ప్రకారము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది ఏమని? వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2020 అని. వరల్డ్ మలేరియా రిపోర్ట్ ప్రకారం 2020 ప్రకారం చూస్తే మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో 20 మిలియన్స్ ఆఫ్ ద వాట్ మలేరియా కేసెస్ ఉంటే అందులో 5.6 మిలియన్స్కి తగ్గిపోయినాయి మనకి ఎంటైర్ సౌత్ ఈస్ట్ ఏషియాలో. అలా ఇండియా లోపల కూడా చాలా వరకు మనకి మలేరియా కేసెస్ తగ్గినట్టు చెప్తుంది మనకి. ఇండియా ఇస్ రికార్డెడ్ వాట్ హైయెస్ట్ రిడక్షన్స్ ఇన్ ద వాట్ malaria cases in the what Southeast Asia between the what 2000 to 2019 highest reductions మన Southeast Asia regions లోపల. యూనివర్సిటీ ర్యాంకింగ్స్ QS యూనివర్సిటీ ర్యాంకింగ్ ఏషియాలో ఉన్నటువంటి యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనమాట. సో QS ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2021. సో దీంట్లో చూస్తే మనకి టాప్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ద సింగపూర్ అనేది టాప్ ర్యాంక్లో ఉంది. ర్యాంకింగ్ ఈజ్ టాప్డ్ బై ద వాట్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ద వాట్ సింగపూర్ కన్సిక్యూటివ్లీ ఫర్ ద వాట్ 3rd year. సో ఓకే, సో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ద వాట్ సింగపూర్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ద వాట్ సింగపూర్ అనేది టాప్ ర్యాంక్లో ఉంది. మరి ఇండియా నుంచి బెటర్ పొజిషన్లో ఉన్నారు అంటే 3 IITs ఉన్నాయి. సో ఐఐటి బాంబే 37 కానీ, ఐఐటి ఢిల్లీ 47 కానీ, ఐఐటి మద్రాస్ ఏంటిది 50 ర్యాంకులలో ఉన్నాయి. ఇవి ఇండియా నుంచే హైయెస్ట్ ర్యాంక్స్. ఇవి ఇండియా నుంచే హైయెస్ట్ ర్యాంక్స్ ఉన్నటువంటి యూనివర్సిటీ. QL వరల్డ్ యూనివర్సిటీ టాప్ 10. సో 107 ఇండియన్ వర్సిటీస్ వర్ ర్యాంక్ టాప్ 10లో మనకి ఇండియా నుంచి 107 యూనివర్సిటీస్ అనేటివి ఈ ర్యాంకింగ్లో ఉంటే టాప్ యూనివర్సిటీ ఏది ఉంది? నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ద సింగపూర్. అట్లాగే ఇండియా నుంచి బెస్ట్ ర్యాంక్స్ ఏమున్నాయి మనకి? ఐఐటి బాంబే అనేది బెస్ట్ ర్యాంక్ ఇండియా, ఎంత 37th ర్యాంకులు ఉన్నాయి. టోటల్గా ఇండియా నుంచి ఎన్ని ఉన్నాయి? 107 యూనివర్సిటీస్ మనకి ఆ ర్యాంక్లో ఉన్నాయి, ఆ లిస్ట్లో ఉన్నాయి టోటల్గా. ఓకే, బట్ నో యూనివర్సిటీ గాట్ ఇన్ ద వాట్ టాప్ 10 ప్లేస్లో ఒక యూనివర్సిటీ కూడా లేదు. సో లాహోర్ ఈజ్ అగైన్ ద టాప్ ద లిస్ట్ ఆఫ్ ద వాట్ వరల్డ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్. ఓకే, వరల్డ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్లో మనకి లాహోర్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. లాహోర్ అనేది ఎవరిచ్చారు ఈ రిపోర్ట్ అంటే ద లాహోర్ టాప్ ద వాట్ వరల్డ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ అకార్డింగ్ టు ద డాటా రిలీజ్డ్ బై ద వాట్ US ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2020. సో ఓకే, యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2020 ప్రకారం లాహోర్ అనేది సో మోస్ట్ పొల్యూటెడ్ సిటీ కింద లెక్క కట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పార్టికులేట్ మ్యాటర్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వరస్ట్ ఉన్నాయని చెప్తున్నాయి. ఇక మనమేం తక్కువలేము, సెకండ్ ప్లేస్లో మనమే ఉన్నాం. ఏది? న్యూఢిల్లీ. సెకండ్ ప్లేస్లో ఏముంది? న్యూఢిల్లీ ఉంది. థర్డ్ ప్లేస్లో కఠ్మండు ఉంది. మనకి వరల్డ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ యాజ్ ఫర్ ద వాట్ US ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. యాజ్ ఫర్ ద వాట్ US ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వాట్ వరల్డ్ ఈజ్ వాట్ సో లాహోర్ ఆఫ్ ద వాట్ పాకిస్తాన్ యాజ్ ఫర్ ద వాట్ US ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. లాహోర్ టాప్స్. Okay, next one. Amul became the what world's 8th largest milk processor according to the what International Farm Comparison Network. According to the what the International Farm Comparison Network by the what Dairy Processors Report. So ప్రపంచంలోనే అమూల్ అనేది వన్ ఆఫ్ ద వాట్ 8th లార్జెస్ట్ మిల్క్ ప్రాసెసింగ్ కంపెనీగా ఎదగడం జరిగింది ప్రపంచంలోనే. సో అమూల్ అనేది 8th ప్లేస్కి రావడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు ద వాట్ మిల్క్కి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ ఏం జరుగుతుండడం, చాక్లెట్లు తయారు చేయడము,
తర్వాత ఏమంటాం పెరుగు తయారు చేయడము, ఐస్ క్రీమ్స్ తయారు చేయడము, ఇవన్నీ కూడా మిల్క్ ప్రాసెసింగ్ ప్రొడక్ట్సే కదా. సో ఇలా మిల్క్ ప్రాసెసింగ్ ప్రొడక్ట్స్లో చూసినట్టయితే అమూల్ అనేది ప్రపంచంలోనే 8th ర్యాంక్లో ఉంది. సో దట్ ఈస్ వాట్ అమూల్. దట్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ అమూల్ అనేది ఇండియా నుంచి కాదు 8th ప్లేస్లో ఉంది ప్రపంచంలో మరి డైరీ ప్రాసెసింగ్లో ఉన్నటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉన్నది డైరీ ఫార్మర్స్ ఆఫ్ ద వాట్ అమెరికా. దట్ ఈస్ అవాట్ 29 బిలియన్ కేజీస్ తోటి వాళ్ళు మిల్క్ ఇంటేక్ 29 బిలియన్ కేజీస్ ఆఫ్ ద మిల్క్ని వాడుతుంటే మనకి అమూల్ అనేది 8th ప్లేస్లో ఎంత 10.3 బిలియన్ కేజీస్ ఆఫ్ ద మిల్క్ తోటి 8th ప్లేస్లో ఉంది. దేనికి సంబంధించి ఏ ర్యాంకింగ్కి సంబంధించి వాళ్ళ ప్లేస్లో ఉన్న ఏ ర్యాంకింగ్కి సంబంధించింది వాళ్ళు ఉన్నారు? వరల్డ్స్ లార్జెస్ట్ మిల్క్ ప్రాసెసింగ్ చేసి వాటిని వేరే ప్రోడక్ట్ లాగా తయారు చేయడానికి కోసం ఇలా రకరకాల ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి కదా. ఇలా రకరకాల ప్రోడక్ట్స్ అన్నిటివి తయారు చేస్తూ ఉన్నారు. దాంట్లో 8th ప్లేస్లో ఉంది మనకి, రైట్. సో అమెరికా నుండి డైరీ ఫార్మర్స్ ఆఫ్ ద వాట్ అమెరికా అనేది 29 బిలియన్స్ ఆఫ్ ద ఇంటెక్స్ తోటి ఫస్ట్ ప్లేస్లో ఉంది వేరే వేరే ప్రోడక్ట్స్ తయారు చేయడానికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఇండియా మోస్ట్ టెర్రరిజం ఎఫెక్ట్. ఇండియా ఇస్ ద వాట్ 8th మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ డ్యూ టు ద వాట్ టెర్రరిజం వల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్ ఏమైనా ఉన్నాయంటే మనకి గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ప్రకారం, దేని ప్రకారం? దట్ ఈస్ ద వాట్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ అండ్ ద వాట్ మిజరింగ్ ఆఫ్ ద వాట్ ఇంపాక్ట్ ఆఫ్ ద వాట్ టెర్రరిజం, మిజరింగ్ ద వాట్ ఇంపాక్ట్ ఆఫ్ ద వాట్ టెర్రరిజం ప్రకారం చెత్త కంట్రీ అయితే ఆఫ్ఘనిస్తాన్ హైయెస్ట్ టెర్రరిజం ఉన్నటువంటి కంట్రీ ఏంటిది? ఆఫ్ఘనిస్తాన్ విత్ ద స్కోర్ ఆఫ్ ద వాట్ 9. ఇండియా అనేది సో టెర్రరిజం ఇంపాక్టెడ్ కంట్రీలో 8th ప్లేస్లో ఉంది 7.5. అసలు టెర్రరిజం లేని కంట్రీస్ ఎన్ని ఉన్నాయి? 29 కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్లో అసలు టెర్రరిజం యొక్క ఇంపాక్టే లేదు, 0 స్కోర్. అయితే ఉజ్బెకిస్తాన్ అనేది లాస్ట్ బెస్ట్ కంట్రీ ఏంటిది? సో 0.01 తోటి మనకు 134th ర్యాంక్లో ఉంది. లీస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్ అసలు టెర్రరిజం లేని కంట్రీస్ ఎన్ని ఉన్నాయి? 29 ఉన్నాయి. లీస్ట్ ఎఫెక్టెడ్ అయితే ఉజ్బెకిస్తాన్. అసలు టెర్రరిజం ఎఫెక్టే లేనివి 29 కంట్రీస్ ఉన్నాయి. దాంట్లో హైయెస్ట్ ఏది? ఆఫ్ఘనిస్తాన్. సెకండ్ ఏంటిది? ఇరాక్. థర్డ్ ఏంటిది? నైజీరియా ఉంది. మనకి ఇండియా అనేది ఏ ప్లేస్లో ఉంది టెర్రరిజం ఎఫెక్టెడ్ వన్లో? సో 8th ప్లేస్లో ఉంది అకార్డింగ్ టు ద వాట్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ప్రకారం. సో దట్ ఈస్ ఆఫ్ఘనిస్తాన్లో 9,000 ఇన్సిడెంట్లు జరిగితే, ఇరాక్లో 8,000, నైజీరియాలో ఇలా టాప్ 3 కంట్రీస్లో మనకి ఉంది. సో ఇండియా అనేది 8th ప్లేస్లో ఉంది మనకి గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. The first state of the tax justice report released by the tax justice network అనే ఒక వెబ్సైట్ వాళ్ళు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఏంటి దేనికి సంబంధించింది? ఇది ఫస్ట్ టైం రిపోర్ట్ చేయడం. ద స్టేట్ ఆఫ్ ద ట్యాక్స్ జస్టిస్ రిపోర్ట్ ఇది ఇప్పుడే ఫస్ట్ టైం రిలీజ్ చేశారు. ఇంతకుముందు ఈ రిపోర్ట్ ఎప్పుడు లేదు. సో ఫస్ట్ టైం రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ టైం రిలీజ్ చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఏంటిదంటే ఎంత ట్యాక్స్ లాస్ అవుతుంది అంటే రూల్స్ అండ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. ఈ ట్యాక్స్కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వైలేట్ చేస్తూ ఎంతమంది ట్యాక్స్ని ఎగ్గొడుతున్నారు, ఎంతమంది ట్యాక్స్ కట్టడం లేదన్న దాని గురించి చెప్తుంది ఇండెక్స్ అనేది. ఏది? ట్యాక్స్ జస్టిస్ నెట్వర్క్ అనేది. మనం చూస్తే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది దట్ స్టేట్ ఆఫ్ ద వాట్ ట్యాక్స్ జస్టిస్ ఇండెక్స్ ప్రకారం చూస్తే మీరు ఇండియా లూజింగ్ ద వాట్ 70,000 crores ట్యాక్స్ టు ద వాట్ అదర్ కంట్రీస్. మన దేశంలో ట్యాక్స్ అనేది ఎక్కువ మొత్తంలో లాస్ అవుతుంది. వేరే కంట్రీస్కి ట్యాక్స్ లాస్ అవుతున్నాం మనం. 70,000 కోట్లు అనేది ఎలా లాస్ అవుతున్నాం అనేది పెద్ద స్టోరీ. బట్ ఎనీవే 70,000 కోట్లు అనేది ఇండియా అనేది ట్యాక్స్ అనేది లాస్ అవుతూ ఉంది. అంటే మన దేశంలో ట్యాక్స్ ఎవాషన్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో జరుగుతూ ఉంటుంది అనమాట. ఎలా జరుగుతుందంటే దానికి కొన్ని చట్టాల్లో ఉన్నటువంటి లొసుగుల్ని వాడుకుంటూ ఉంటారు. ఓకే, అలా. సో ఎక్కువ మొత్తంలో బిగ్గెస్ట్ ట్యాక్స్ లూజర్స్. ఓకే, ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ లూజ్ అవుతున్న కంట్రీస్ ఎవరు ఉన్నాయి? రూల్స్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానే ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ లూజ్ అవుతున్న కంట్రీస్లో ఉంది అనమాట. ఓకే, సో అట్లాగే బిగ్గెస్ట్ కంట్రిబ్యూటర్స్ టు ద వాట్ అదర్ కంట్రీస్ టు ద వాట్ ట్యాక్స్ లాసెస్. ఏ కంట్రీస్ వేరే కంట్రీస్కి ఎక్కువ మొత్తంలో లాస్ చేస్తున్నాయి? కేమెన్ ఐలాండ్స్ ఆర్ ద బ్రిటిష్ టెరిటరీ. ఇక్కడ ఇది అనేది మనకి ఎక్కువ మొత్తంలో అదర్ కంట్రీస్కి నష్టం కలగజేస్తుంది. ఎందుకంటే ఎక్కువ మొత్తం మంది వెళ్ళి ఈ కంట్రీలోనే ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారు. ఈ కంట్రీలో జీరో ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో ఈ కంట్రీలోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల వేరే కంట్రీస్కి నష్టం వాటిల్లుతుంది. మీకు డౌట్ వస్తుంది మళ్ళీ ఎట్లా నష్టం వాటిల్లుతుంది సార్ అంటే, డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అనే అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం పెద్ద స్టోరీ జరుగుతుంది. అంత స్టోరీ మనకు అవసరం లేదు ఇప్పుడు. సో కాబట్టి బిగ్గెస్ట్ కంట్రిబ్యూటర్స్ టు ద వాట్ అదర్ కంట్రీస్ ట్యాక్స్ లాసెస్ ఎవరు? కేమెన్ ఐలాండ్. సో ఇక్కడ బిగ్గెస్ట్ ట్యాక్స్ లూజర్స్ ఎవరు? యునైటెడ్ స్టేట్స్ అనేది బిగ్గెస్ట్ ట్యాక్స్ లూజర్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కార్పొరేట్ ట్యాక్స్ హెవెన్ ఇండెక్స్ ఇండియా. దట్ ఈస్ ద వాట్? సో కార్పొరేట్ ట్యాక్స్ హెవెన్ ఇండెక్స్. కార్పొరేట్ ట్యాక్స్ హెవెన్ అంటే ఏంటి? స్వర్గధామం అన్నమాట. అంటే ఏంటిది? కార్పొరేట్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఎక్కువ మొత్తంలో అవకాశాలు ఉన్న దేశాలు ఏవి అంటే ట్యాక్స్ ఎగ్గొట్టడానికి కార్పొరేట్ ట్యాక్స్ హెవెన్ అంటే ఏంటి? స్వర్గం అంటే ఏంటి? డబ్బులు ఎగ్గొట్టాలి కదా, అప్పుడే కదా వాళ్ళకి బెనిఫిట్ అయ్యేది. సో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది అండ్ సెకండ్ ప్లేస్లో బెర్ముడా అనేది ఉంది. ఈ కంట్రీస్ నుంచి కనుక ఇన్వెస్ట్మెంట్ నువ్వు పెట్టినట్టయితే ఏ దేశాలలో అయినా ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ ఎగ్గొట్టడానికి అవకాశం ఉన్నటువంటి దాంట్లో ఇవి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. ఏది? బ్రిటిష్ విర్జిన్ ఐలాండ్స్ అండ్ ద వాట్ బెర్ముడా అండ్ కేమెన్ ఐలాండ్స్ అండ్ నెదర్లాండ్స్ అండ్ ద వాట్ స్విట్జర్లాండ్.
అండ్ ద సిక్స్త్ ఫినాన్షియల్ సీక్రసీ ఇండెక్స్, ద ఇండివిజువల్స్ ఏంటిది, ద సిస్టమ్ సర్వ్స్ యాజ్ ఎ టూల్ ఫర్ ద వాట్ ఇండివిజువల్ టు హైడ్ దేర్ ఫినాన్సెస్ ఫ్రమ్ ద వాట్ రూల్ ఆఫ్ లా. వాళ్ళ యొక్క ఏమేమి ఉన్నాయో వాటి యొక్క సంబంధించినటువంటి డేటా ఉంటుంది కదా, ఫినాన్షియల్ డేటా ఉంటుంది కదా, ఫినాన్షియల్ ఎంత సంపాదించారు, ట్యాక్స్ కట్టిందా లేదా, ఎంతెంత ఆస్తులు ఉన్నాయి, ఎక్కడ ఆస్తులు ఉన్నాయి, ఇట్లాంటి ఫినాన్షియల్ డేటా ఉంటుంది కదా. ఈ ఫినాన్షియల్ డేటాని దాస్తున్న దేశాలలో ఎక్కువ మొత్తంలో ఎవరున్నారు, కేమెన్ ఐలాండ్స్ అనేది ఫినాన్షియల్ సీక్రసీలో ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇండియా అనేది 47th ప్లేస్లో ఉంది. అంటే మన యొక్క ఇన్ఫర్మేషన్ ఎదుటి వ్యక్తులకు తెలియదు, వాడు ట్యాక్స్ కడుతున్నాడా, ట్యాక్స్ కట్టలేదా, ఏం చేస్తున్నాడు, ఏం చేయట్లేదు, ఇలాంటివన్నీ ఉంటాయి. సో కాబట్టి దట్ ఇస్ ద 47th ర్యాంక్స్. ఫినాన్షియల్ సీక్రసీ ఇండెక్స్ 2020 ప్రకారం ఏంటిది, సో 47th ర్యాంక్లో ఉంది ఇండియా అనేది. అంటే మన యొక్క ఫినాన్షియల్ డీటెయిల్స్ అనేది ఎదుటి వాళ్ళకి కనిపించడానికి అవకాశం లేకుండా సిస్టమ్ని మనం వాడుకుంటున్నమాట. అలా సిస్టమ్ని వాడుకునే దేశాలలో 47వ ర్యాంక్లో మనం ఉన్నాం. ఓకే, నెక్స్ట్ టాప్ 10 ఫార్చ్యూన్ 500 ర్యాంకింగ్ లిస్ట్ ఆఫ్ ద వాట్ ఇండియన్. ఫార్చ్యూన్స్ మ్యాగజైన్స్ ఇచ్చిన 500 కంపెనీస్ ఆఫ్ ద ఇండియా లిస్ట్లో ఎవరున్నారు మనకి. సో రిలయన్స్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటే మన రైట్. సో ఇండియన్ ఆయిల్ సెకండ్ ప్లేస్లో ఉంది, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది, విచ్ ఇస్ వాట్ గవర్నమెంట్ ఏజెన్సీ, గవర్నమెంట్ కంపెనీ ఇదైతే ప్రైవేట్ కంపెనీ. రిలయన్స్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఆఫ్ ద ఇండియాలో సెకండ్ ప్లేస్లో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంది, సెకండ్ ర్యాంక్లో ఉంది. నెక్స్ట్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద వాట్ కోటక్ వెల్త్ హ్యూరాన్ అండ్ ద లీడింగ్ వెల్తీ ఉమెన్ 2020, ద రోష్ని నాడార్ మల్హోత్రా ఆఫ్ ద వాట్. So that is the SCL company, so he is standing the what first place. So that is the Roshni Nadar SCL Technologies what 50,000 crores toti number 1 rank wealth the every Kotak Wealth Huron leading wealthy women 2020 index. Kotak Mahindra ఎవరైతే బ్యాంక్ ఉన్నారో ఆ బ్యాంక్ వాళ్ళ ఇండియాలో ఉన్నటువంటి హ్యూమెన్స్ యొక్క ఉమెన్ ఎవరైతే ఉన్నారో దాంట్లో రిచ్ ఉమెన్ ఎవరు ఉన్నారని తీసినప్పుడు కోటక్ వెల్త్ హ్యూరాన్ లీడింగ్ వెల్తీ ఉమెన్కి సంబంధించింది, ఇది ఓన్లీ ఉమెన్ మహిళలు, ఉమెన్కి సంబంధించి. సో దట్ ఈస్ వాట్ ఇండియాస్ రిచెస్ట్ ఉమెన్ విత్ వెల్త్ ఆఫ్ ద వాట్ 50,000 crores, ఇండియాస్ రిచెస్ట్ ఉమెన్ విత్ 54,000 crores తోటి ఎవరున్నారు మనకి. సో రోష్ని నాడార్ మల్హోత్రా. ఓకే, ఆమెను సంపాదించలేదు కదా, వాళ్ళ అయ్య సంపాదించింది ఆమెకి వచ్చింది. సో కాబట్టి మొన్ననే కదా సీఈఓగా అయింది. సో కాబట్టి రోష్ని నాడార్ మల్హోత్రా ఆఫ్ ద వాట్ SCL టెక్నాలజీస్. సో దట్ ఇస్ వాట్ 50,000 crores తోటి ఆమె ఇండియాస్ రిచెస్ట్ ఉమెన్గా ఈ రిపోర్ట్ ప్రకారం, ఎవరి రిపోర్ట్ ప్రకారం, కోటక్ రిపోర్ట్ ప్రకారం సో రిచెస్ట్ ఉమెన్గా సో చరిత్రలోకి ఎక్కడం జరిగింది. ఓకే, సో ఫార్చ్యూన్స్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఫినాన్షియల్ సీక్రెట్స్ ఇండెక్స్, ఇవి కార్పొరేట్ ట్యాక్స్ హెవెన్స్, బిగ్గెస్ట్ లాసెస్, మోస్ట్ ఎఫెక్టెడ్ టెర్రరిజం ఇండియా ర్యాంక్ ఇక్కడ 8th ర్యాంక్లో ఉంది, దేనికి సంబంధించి టెర్రరిజం ఎఫెక్టెడ్ ర్యాంకింగ్లో. సో ఇవి ఇండెక్సెస్ అండ్ ద రిపోర్ట్స్ రిలీజ్డ్ ఇన్ ద 2020. థ్యాంక్ యూ ఎవ్రీవన్.